నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు పొలిటికల్ గుసగుస. రాష్ట్ర కేబినెట్ లో ఆ మంత్రులంతా డమ్మీలేనా? కాంగ్రెస్ కీలక నేత దగ్గర ఆ ముఖ్య నేత చెప్పుకున్న బాధేంటి? ఎంపీటీసీ ఎన్నికలపై జరుగుతున్న కొత్త చర్చ ఏంటి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్లు ఇవాల్టి పొలిటికల్ గుసగుసలో తెలుసుకుందాం. కేబినెట్ లో ఆ మంత్రులు అంతా డమ్మీలేనట. పేరుకు మంత్రులే అయినా ప్రభుత్వంలో ఏం జరుగుతుందో కూడా తెలియటం లేదట. పాపం బయటకు చెప్పుకోలేక బాధపడుతున్నారట. దీంతో అంతా కలిసి ఆ ముఖ్య నేతనే దూరంగా పెట్టాలని భావిస్తున్నారట. ఇంతకీ ఎవరా మంత్రులు, ఏంటా కథ? ముఖ్యమంత్రి మంత్రులు అంతా కలిస్తేనే క్యాబినెట్ అవుతుంది. రాష్ట్రానికి ఏం చేయాలన్నా అంతా కలిసి చర్చించి మంచి చెడులు మాట్లాడుకునే ఓ నిర్ణయం తీసుకోవాలి. కానీ రాష్ట్ర క్యాబినెట్లో మాత్రం అలా జరగటం లేదట. ఏకచక్రాధిపత్యమే నడుస్తోందట. ఆ ముఖ్య నేతనే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారట. ఏం చెయ్యాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎవరికీ చెప్పటం లేదట. మీటింగ్కు వెళ్లే వరకు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియటం లేదట. క్యాబినెట్లో భేటీ అయ్యాక తన నిర్ణయాలు చెబితే విని సంతకాలు పెట్టి రావడం తప్ప చేసేది ఏమీ లేదట. పేరుకు మంత్రులే అయినా డమ్మీల కంటే దారుణంగా ఉందంట వాళ్ళ పరిస్థితి. క్యాబినెట్లో సీనియర్ మంత్రుల నుంచి మొదలు కొత్తగా ఎంపికైన మంత్రుల వరకు ఇదే పరిస్థితి ఉందన్న చర్చ నడుస్తోంది. గతంలో నేను నెంబర్ 2 అని చెప్పుకున్న ఆ ఒక్క మంత్రికి కొన్ని విషయాలు చెబుతున్నారు తప్ప మిగతా ఎవరికి ఏమాత్రం లీకులు కూడా అందటం లేదట. కేవలం క్యాబినెట్ విషయాల్లోనే కాదు, కొంతమంది మంత్రుల శాఖల్లోనూ తమకు తెలియకుండానే జీవోలు, ఆర్డర్లు వస్తున్నాయట. తీరా ఏంటా అని ఆరా తీస్తే ఆ ముఖ్య నేత అతనికి సంబంధించిన వాళ్లే జీవోలు జారీ చేసుకుంటున్నారనే తెలుసుకుని కంగు తినడం తప్ప ఏం చేయలేకపోతున్నామని మదన పడుతున్నారట. పలువురు మంత్రులకు తెలియకుండా జీవోలే కాదు, ఆ శాఖకు సంబంధించిన మంత్రులు లేకుండానే ఏకంగా శంకుస్థాపనలు, సమీక్షా సమావేశాలు, ఆదేశాలు సైతం వెళ్తున్నాయట. ఆ ముఖ్య నేత తీరుతో అంతా అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఏది జరిగితే అది జరిగిందని ఇప్పటికే పలువురు అధిష్టానం పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ హైకమాండ్ నుంచి ఆయన్ను లైట్ తీసుకోండి అంటూ సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ ముఖ్య నేతను పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం లైట్ తీసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు తనను లైట్ తీసుకున్నట్లు తెలిసి ఇప్పుడు ఆయన గుర్రు మీదున్నారట. తన మాటను ఎవరూ సీరియస్ గా తీసుకోవటం లేదని, అంతా పక్కన పెట్టేస్తున్నారంటూ ఇటీవల పార్టీ కీలక నేతతో చెప్పుకున్నారట. ఆఖరికి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు, సభలో చర్చ జరుగుతున్నప్పుడు కూడా కొంతమంది ముఖ్య నేతలే రాలేదని, ఇలా అయితే తనకు గౌరవం ఏముంటుందని చెప్పుకున్నాడట. దూరంగా ఉంటున్న ఆ మంత్రులతో ఆ నేత రాయబారం నడిపించారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఆయన ఒంటెద్దు పోకడలతోనే అలా చేయాల్సి వస్తుందని చెప్పుకొచ్చారట. తమను డమ్మీలు చేస్తే ఊరుకునేది లేదని తెగేసి చెప్పారట. ఇకనైనా మారాలని, లేదంటే తాము అలాగే ఉంటామని తెగేసి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. పోయిన ప్రతి చోట కాంగ్రెస్ చేసిన మోసాలు, హామీలపై ప్రజలకు అర్థమయ్యేలా చెబుతున్నారు. జనాలకు దగ్గరవుతున్నారు. అది తట్టుకోలేకపోతున్న కాంగ్రెస్ మరో రకంగా బదనాం చేసేందుకు కుట్రలు చేస్తోందట. ఇంతకీ అక్కడ ఏం జరిగింది? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటింది. అయినా జనాల్లో మాత్రం ఇంకా తమదైన ముద్ర వేయలేదు. అలాగని గత ప్రభుత్వం బీఆర్ఎస్ ను వదులుకోవటమూ లేదు. ఆ పార్టీకి ఉన్న క్రేజ్ అలాంటిది మరి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఇటీవల కేటీఆర్ వరుసగా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఎక్కడకు వెళ్లినా జనం తండోపతండాలుగా వస్తున్నారు, స్వాగతం పలుకుతున్నారు. అటు సభల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు కేటీఆర్.
ఇదంతా చూస్తుంటే బీఆర్ఎస్ తిరిగి పుంజుకుంటుందా అన్నట్టుగా పరిస్థితి మారింది. ఎదురుగా వెళ్తే తాము తట్టుకోలేమని భావించిన హస్తం పార్టీ నేతలు మరో రకంగా బీఆర్ఎస్ను దెబ్బకొట్టే ప్రయత్నాలు చేస్తున్నారంటూ విమర్శలొస్తున్నాయి. కేటీఆర్ ఖమ్మం షెడ్యూల్ ఖరారైన తర్వాత సీన్ మారింది. ఖమ్మం బీఆర్ఎస్ కార్పొరేటర్లను కాంగ్రెస్ పార్టీలో కొంతమందిని చేర్చుకున్నారు. గత ఎన్నికల్లో ఖమ్మం మున్సిపాలిటీలో 10 సీట్లు మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది. 40 సీట్లను బీఆర్ఎస్ గెలుచుకుంది. అయితే కేటీఆర్ పర్యటన కంటే ముందే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చక్రం తిప్పారు. కేటీఆర్ వస్తే వచ్చే ఎన్నికల్లో దెబ్బతినడం ఖాయమని భావించిన తుమ్మల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన కార్పొరేటర్లతో పాటు మరికొంతమందిని రాత్రికి రాత్రే క్యాంపుకు తరలించారు. వారందరికీ గతంలోనే పార్టీ కండువా కప్పినా మరోసారి సీఎం సమక్షంలో పార్టీలో చేర్చుకునేందుకు తరలించారు. దాంతో నగర మేయర్తో సహా 40 మంది ఖమ్మం కార్పొరేషన్ కార్పొరేటర్లు హైదరాబాద్కు వెళ్లారు. వారందరూ కాంగ్రెస్లో చేరగానే ఖమ్మం కార్పొరేషన్ పాలకవర్గంను రద్దు చేసి ఫిబ్రవరిలో ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. అందుకుగాను మంత్రి తుమ్మల సీఎంకు, డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు కార్పొరేటర్లతో వినతి పత్రం ఇప్పించనున్నారు. మరోవైపు మొన్న వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లిన కేటీఆర్కు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా వచ్చారు. ఈ సమయంలో కాన్వాయ్ ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దాంతో కిందకు దిగిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ట్రాఫిక్ను క్లియర్ చేసే పనిలో పడ్డారు. అది జీర్ణించుకోలేని వారు కేటీఆర్ వాహనం ముందు పరుగులు పెట్టిన ఎర్రబెల్లి అంటూ కామెంట్స్ చేశారు. దీనికి బీఆర్ఎస్ కూడా బదులిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో పోస్టు పెడితేనే కేసులు నమోదు చేస్తున్నారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారు. ప్రజల్లో బీఆర్ఎస్ కొస్తున్న ఆదరణ తట్టుకోలేకే అక్రమంగా కేసులు పెడుతున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఎన్నికలు అంటే సర్కార్ భయపడుతోందట. మొన్న జరిగిన సర్పంచ్ ఫలితాల దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేదట. దీంతో పల్లెల్లో త్వరలో జరగబోయే ఎన్నికలపై నజర్ పెట్టిందట. ఆ ఎన్నికలను రద్దు చేసేందుకు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యక్ష ఎన్నికలు లేకుండానే ఆ పదవులు భర్తీ చేయాలని భావిస్తోందట. ఆ ఎన్నికలేంటి, ఆ పదవులేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల కోలాహలం ముగిసింది. ఇప్పుడు అందరి దృష్టి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై పడింది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఈ ఎన్నికల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ వారి ఆశలు అడియాశలైనట్లు తెలుస్తున్నది. ఎన్నికలే లేకుండా ఈ తతంగం పూర్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అనుకున్న మేర సర్పంచ్ స్థానాలను గెలుచుకోలేకపోయిన కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికలను ఎగ్గొట్టేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నట్లు సమాచారం. పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికల నేపథ్యంలో సర్కారుపై ఉన్న వ్యతిరేకతతో ప్రజాక్షేత్రంలోకి వెళితే తిరస్కరణకు గురవుతామనే భయంతో చట్ట సవరణకు మార్గాలు వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల రద్దు కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న కారణంగానే ఇప్పట్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉండకపోవచ్చన్న ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో అనుకున్న మేర స్థానాలను గెలుచుకోలేకపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు ఎగనామం పెట్టేందుకు కొత్త దారులను వెతుకుతుందట. దీనికోసం చట్టపరమైన చిక్కులు తలెత్తుతాయనే యోచనతో చట్ట సవరణకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులు 60% మించి గెలుచుకున్నట్లు లేదు. దీంతో ప్రజాప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్నది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పార్టీ గుర్తుతో వెళ్తే ఖచ్చితంగా ప్రజల నుంచి తిరస్కరణకు గురవుతామనే భయంతో అసలు ఎన్నికలే నిర్వహించకుండా ఉండేందుకు ప్లాన్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు న్యాయపరమైన అంశాలను చర్చిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించకుండా ఇప్పటికే గెలిచిన సర్పంచ్లతో ఎంపీపీ, జెడ్పీటీసీలను నియమించడానికి ప్రభుత్వం సమాలోచన చేస్తున్నట్లు ప్రచారం ఉంది.
అయితే ఇక్కడ ఎదురయ్యే చట్టపరమైన చిక్కులను అన్వేషిస్తూ చట్ట సవరణకు అవకాశాలేమైనా ఉన్నాయా అనే మార్గాలు వెతుకుతున్నట్లు సమాచారం. దీంతో న్యాయపరమైన అంశాలను తెలుసుకునేందుకు న్యాయవాదులతో చర్చిస్తున్నట్లు తెలుస్తున్నది. ఆరు గ్యారంటీలు 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన 2 ఏళ్లలో అనుకున్న మేర పథకాలు అమలు చేయకుండా ప్రజా వ్యతిరేకతకు గురైంది. మార్పు కోసం కాంగ్రెస్ నినాదం ఎత్తుకున్న హస్తం పార్టీతో రాష్ట్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలుసుకున్న ప్రజలు ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారు. 90% సర్పంచ్ అభ్యర్థులు గెలుచుకుంటామని ప్రగల్భాలు పలికిన నేతలకు 50% మించకుండా స్థానాలు ఇచ్చి షాక్ ఇచ్చారు. దీంతో అనుకున్న మేర స్థానాలు రాకపోవడంతో ప్రభుత్వం డైలమాలో పడింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తేనే పరిస్థితి ఇలా ఉంటే పార్టీ గుర్తులతో పోటీకి వెళితే ప్రజలు తిరస్కరిస్తారనే భయంతో అసలు ఎన్నికలే నిర్వహించకుండా ఎంపీపీ జెడ్పీ చైర్మన్లను నియమించాలని కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే గెలిచిన సర్పంచులతో తతంగం నడిపేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్సీలకు 15% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ జరుగుతోంది. బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే ఈ ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఎన్నికలపై కాలయాపన చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించినట్లు కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న సామెతను వాళ్ళు పక్కాగా ఫాలో అవుతున్నారట. అందుకే కుర్చీ ఉండగానే కొల్లగొట్టాయి అన్నట్టుగా మారిపోయారట. మరికొద్ది రోజుల్లో పదవులు పోతుండడంతో చకచక ఆమ్యామ్యాలు కానిస్తున్నారట. నువ్వా నేనా అన్నట్లుగా అటు ప్రజాప్రతినిధులు ఇటు అధికారులు సైతం పోటీ పడి ప్రభుత్వ భూములను కట్టబెట్టేస్తున్నారట. గ్రేటర్ మున్సిపల్ హైదరాబాద్ కార్పొరేషన్ పదవీ కాలం మరో నెల రోజుల్లో ముగియనుంది. ఇంకేం ఇదే అదునుగా అందిన కాడికి దోచుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిందట పాలకవర్గం. ఇన్నాళ్లు కాపాడుకుంటూ వచ్చిన భూములను కార్పొరేట్లకు ధారదత్తం చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 32లో ఉన్న ఓ పార్కు స్థలాన్ని గుట్టుచప్పుడు కాకుండా అప్పగించేందుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. చదరపు గజం 3.5 లక్షల ధర ఉన్న ఆ స్థలంపై కన్నేసిన కొందరు ఆ స్థలం భూమిస్తే అంతే స్థలం వేరే దగ్గర ఇస్తామని ఓ కార్పొరేట్ కంపెనీ డైరెక్టర్ ప్రపోజల్ తీసుకెళ్లాడట. దీంతో వెంటనే అధికారులు పాలకవర్గంలోని కొందరు ఫైల్స్ సిద్ధం చేశారట. భూ మార్పిడి విషయం స్టాండింగ్ కమిటీ ఎజెండాలో పెడితే అందరికీ తెలుస్తుందని టేబుల్ అంశంగా చివరి నిమిషంలో తీసుకొచ్చి ఆమోద ముద్ర వేయించుకున్నారట. స్టాండింగ్ కమిటీ ఆమోదించింది కేవలం 98.92 చదరపు గజాల పరస్పర మార్పిడికి మాత్రమే అట. కానీ క్షేత్రస్థాయిలో దాదాపు 2000 చదరపు గజాలను చుట్టూ రేకులు వేసి స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. 20 రెట్లు అదనంగా ఆక్రమించిన అధికారులు పాలకులు మాత్రం మౌనంగా ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. జీహెచ్ఎంసీ పాలకవర్గ పెద్దలకు భారీగా ముడుపులు ముట్టాయని, అందుకే అంతా సైలెంట్ గా ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ దందా వెనుక బల్దియా పెద్దలతో పాటు అధికార యంత్రాంగానికి కోట్లల్లో ముడుపులు ముట్టాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. బల్దియా పాలకవర్గం పదవీకాలం మరో నెల రోజుల్లో ముగినున్నది. దీంతో తాము పదవి నుంచి దిగిపోయేలోపు అందిన కాడికి దండుకోవాలని కొందరు పెద్దలు నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇప్పటికే విలీన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పాత బిల్లుల చెల్లింపులు, పాత పనులకు కొత్త ముసుగేసి పనులు చేయకుండానే కోట్లల్లో బిల్లులు దండుకుంటున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పనుల పేరిట స్థానిక సంస్థల ఖజానాను కొల్లగొట్టడంతో పాటు ఎన్ఓసీలు, అనుమతుల పేరిట అధికారులు అదనపు అవినీతి సొమ్మును వెనకేసుకున్నారని గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి. తమిళనాడులో ఓ కొత్త చర్చ నడుస్తోంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానుండడంతో అక్కడ ఆ పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టిందట. అధికారం చేజిక్కించుకునేందుకు అందివచ్చే ఏ అవకాశాన్ని వదులుకోవటం లేదట. దానికోసం ఎంతవరకైనా తెగిస్తుందట. గెలుపు కోసం వలలు పన్ని పెట్టిందట. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
అన్నాడీఎంకే బీజేపీ కూటమితో పీఎంకే చేతులు కలిపింది. పీఎంకే అధ్యక్షులు అంబుమణి రామదాస్ తమిళనాడు మాజీ సీఎం అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామిని కలుసుకొని ఎన్డీఏ కూటమిలో చేరుతున్నట్టు ప్రకటించారు. పీఎంకే చేరికతో తమ కూటమి మరింత బలపడిందని, మరికొన్ని పార్టీలు కూడా తమతో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు పళనిస్వామి. తమది విక్టరీ అలియన్స్ అని ప్రకటించారు. అన్నాడీఎంకే నాయకత్వంలో ఎన్డీఏలో చేరేందుకు పీఎంకే చేతులు కలిపినట్టు అంబుమణి రామదాస్ తెలిపారు. మహిళల భద్రత, రైతులు, నిరుద్యోగం వంటి అంశాల్లో అధికార డీఎంకేపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, డీఎంకేను గద్దెదించడమే లక్ష్యంగా తాము పనిచేస్తామని చెప్పారు. మరోవైపు టీవీకే అధినేత హీరో విజయ్కు సీబీఐ నోటీసులు ఇవ్వడం కూడా రాజకీయాల్లో భాగమేనంటున్నారు. సీబీఐ నోటీసులు ఇవ్వడం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. టీవీకే పార్టీకి, అధికార డీఎంకేకి, కేంద్రంలోని బీజేపీకి మధ్య జరుగుతున్న రాజకీయ చదరంగం హాట్ టాపిక్ గా మారింది. సెప్టెంబర్ 2025లో కరూర్లో విజయ్ నిర్వహించిన భారీ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించడం విజయ్ రాజకీయ ప్రస్థానంలో ఊహించని దెబ్బ. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ విచారణ పక్షపాతంగా ఉంటుందని భావించిన విజయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించి మరీ సీబీఐ విచారణ సాధించుకున్నారు. ఇది ఒక రకంగా డీఎంకే ప్రభుత్వాన్ని నమ్మడం లేదనే సంకేతాన్ని ఇవ్వడమే కాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థ చేతుల్లోకి కేసు వెళ్లేలా చేసింది. తమిళనాడులో బలపడాలని చూస్తున్న బీజేపీకి విజయ్ ఒక గొప్ప ఆయుధంలా కనిపిస్తున్నారు. విజయ్ తన తొలి రాజకీయ సభలో బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా, డీఎంకేని రాజకీయ శత్రువుగా ప్రకటించారు. అయితే అమిత్ షా ఇటీవలి తమిళనాడు పర్యటన తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ మాదిరిగా తమిళనాడులో విజయ్ను తమ కూటమిలోకి తెచ్చుకోవడం ద్వారా డీఎంకే వ్యతిరేక ఓట్లను చీలకుండా చూడాలనేది బీజేపీ మాస్టర్ ప్లాన్. జనవరి 12న ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని విజయ్కు సీబీఐ నోటీసులు ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అమిత్ షా పర్యటన ముగిసిన వెంటనే ఈ పరిణామం జరగడం వెనుక రాజకీయ ఒత్తిడి ఉందనే చర్చ నడుస్తోంది. ఒకవైపు కేసు విచారణ పేరుతో విజయ్ను ఇరకాటంలో పెడుతూనే మరోవైపు రక్షణ కల్పిస్తామనే హామీతో పొత్తుల దిశగా చర్చలు జరిపే అవకాశం లేకపోలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. విజయ్ ముందు ఇప్పుడు 2 దారులున్నాయి. ఒకటి, సీబీఐ విచారణను ఎదుర్కొంటూ ఒంటరి పోరాటం చేయడం. 2, డీఎంకే నుంచి ఎదురయ్యే కక్ష సాధింపు చర్యల నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో సయోధ్య కుదుర్చుకోవటం. ఒకవేళ ఆయన బీజేపీతో చేతులు కలిపితే అది ఆయనకున్న తమిళ జాతీయవాద ముద్రను దెబ్బతీసే ప్రమాదం ఉంది. కానీ అధికార పార్టీ నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోవాలంటే ఆయనకు కేంద్రం అండ అవసరమనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇవి వాల్టి పొలిటికల్ గుసగుస. మరిన్ని వార్తలతో రేపు కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి న్యూస్ లైవ్.